చూడండి, అపోస్తల కార్యంలో వారు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందారు. దాని తర్వాత వారు బలమైనటువంటి పరిచర్య చేయగలిగారు, బలమైన అద్భుతాలు చూశారు, బలమైన కార్యాలు జరిగాయి, బలమైనటువంటి అగ్నితో నింపబడ్డారు. దాని తర్వాత వారి పరిచర్యలో వారి ఆత్మీయ స్థితిగతుల్లో మార్పు జరిగింది. చూడండి, ఒక మంచి మాట అపోస్తల కార్యం 19:11 ఒకసారి చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసు